కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడులో నిర్వహించిన గ్రామ సభలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రాణాలైనా ఇస్తాం గానీ సెంటు భూమి కూడా వదులుకునేది లేదంటూ రైతులు నినదించారు. ఇండోజోల్ సోలార్ ప్రాజెక్టు భూసేకరణకు రెవెన్యూ అధికారులు గ్రామ సభ నిర్వహించారు. దీంతో సేవ్ కరేడు సేవ్ ల్యాండ్ నినాదాలు హోరెత్తిపోయాయి. ఇండోజోల్ వద్దు, పొలాలు ముద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రాజశేఖర్ గ్రామ సభలో పాల్గొన్నారు. 100 మంది పోలీసుల బందోబస్తు మధ్య జరిగిన ఈ సభకు కరేడు పంచాయతీలోని 16 గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్లారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజశేఖర్ పోలార్ ప్రాజెక్టుతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వివరించే యత్నం చేశారు. అయితే గ్రామస్తులు, రైతులు అభ్యంతరం తెలిపారు. తమ అనుమతులు లేకుండా భూములు తీసుకోవడానికి ప్రభుత్వానికి హక్కు ఎక్కడదని నిలదీశారు. తమకు మాట మాత్రమే చెప్పకుండా ఇండోజోల్ సోలార్ ప్రాజెక్టు కోసం భూముల కేటాయింపు నిర్ణయం తీసుకుని ఇప్పుడు తీరిగ్గా గ్రామ సభలు పెట్టడం ఏంటని నిలదీశారు. పంట భూములు ఇచ్చేది లేదని మూకుమ్మడిగా రైతులు తేల్చి చెప్పారు. తమ అనుమతి లేకుండా 1 ఎకరం కూడా కేటాయించేందుకు వీల్లేదన్నారు. తమ ఇళ్ల జోలికి వస్తే మూకుమ్మడిగా తగలబెట్టుకుంటామని మహిళలు హెచ్చరించారు. దీంతో గ్రామ సభ అర్ధాంతరంగా ముగిసింది. స్థానికుల ఆగ్రహం కట్టడి చేయలేమని గ్రహించిన అధికారులు గ్రామ సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి వెనుదిరిగారు. గ్రామస్తులు రైతుల అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదికగా ఇస్తామని స్పష్టం చేశారు. దీంతో రైతులు శాంతించారు. భూమి లేనటువంటి కూలీలు ఉన్నారు, అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఈ అసైన్మెంట్ ల్యాండ్స్ లో కొన్ని వేల మంది అరెకరా నుంచి ఎకరాగా సాగు చేసుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించి కూడా మీరు నోటిఫికేషన్ నుంచి మినహాయించున్నారు. కాబట్టి ఇక్కడ 3 పంటలు పండి 10 అడుగుల నీళ్లు అనేటువంటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి అయిన ప్రాంతాన్ని తీసుకొని మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం తప్ప ఇది పరిశ్రమ కోసం కాదని ఇక్కడ 18 గ్రామాల ప్రజలు మనోభావాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి గ్రామం నుంచి ఇక్కడ ప్రతినిధులు హాజరైనారు. వాళ్ళ అర్జీలు కూడా తీసుకొచ్చారు మేము భూములు ఇవ్వమని. కాబట్టి మీరు ఈ గ్రామ సభ ద్వారా ప్రజల మనోభావాన్ని దృష్టిలో పెట్టుకొని తీర్మానం అభివృద్ధి అందరూ సంతోషంగా ఉండాలి. కానీ రైతులు నాశనం అయిపోయిన తర్వాత అభివృద్ధి అవసరమే లేదు. రైతు కంటే కన్నీరు పెడితే అది రాజ్యం అయినా, ప్రభుత్వం అయినా, కుటుంబం అయినా కూలిపోద్ది. కనుక మళ్ళీ మమ్మల్ని గ్రామ సభ పెట్టి మాకు ఇంత ఇబ్బంది కలిగిస్తామంటే మేము కావాలి.